Yeah, hi, good morning, everyone. Just to wait for other people also can join. సో AWS కాన్ఫిగర్ చేశారా? లాగిన్ అయ్యారా? నాకు కిరణ్ లాగిన్ అయ్యానండి. అది ఐఏఎం డాష్ బోర్డ్ వరకు ఉన్నాను. ఓకే. సో గో త్రూ చేశారా? అర్థమైందా చెప్పినది? అర్థమైంది. ఓకే. సో ఇట్లా థింక్ ఇస్ దట్ ఏది కూడా ఒకసారి అది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే. బట్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ రైట్? అంటే మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏ రకంగా ఉంటుంది, టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో other person also need to yeah. Let me share my screen. So in the last class, మనము EC2 and IAM గురించి somewhat we discussed. Okay. So ఇదే రకంగా there is one more concept is called nothing but services, especially services వస్తే. Let me open all services. See, EC2 is majorly dealing with your server management. Nothing but if you want to create a server కి సంబంధించి like a network, storage అండ్ సర్వీసెస్ లైక్ ఇమేజ్ కానీ ఏమన్నా కానీ ఏవేవి బేసిక్గా కావాలో ప్రతిదీ ఇట్ ఈస్ డీలింగ్ విత్ యువర్ కంప్యూట్ సర్వీస్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో ద పీపుల్ విల్ గోయింగ్ టు ఆస్క్ విచ్ ఈస్ ద మేజర్లీ సర్వీస్ వీఆర్ యూజింగ్ ఫర్ ద సర్వర్ రిలేటెడ్. అలాంటప్పుడు కంప్యూట్ అండ్ EC2. ఇన్సైడ్ ఆఫ్ ద కంప్యూట్ వీఆర్ గోయింగ్ విత్ EC2 ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. సో అదే రకంగానే IAM ఈజ్ టోటలీ డీల్స్ విత్ లైక్ ఏ యూజర్ మేనేజ్మెంట్. సో మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మామూలుగా కంపెనీస్లో IAM ఆల్సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ యూజర్ మేనేజ్మెంట్ టీమ్, లేకపోతే సెపరేట్గా ప్రతి కంపెనీకి బిల్డ్ టీమ్ అని లేకపోతే IAM టీమ్ అని ఉంటారు. ద IAM టీమ్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యూజర్ రిలేటెడ్ ఇష్యూస్. అది ఆన్ ప్రైమ్ సర్వర్ అన్నా కానీ, VMware సర్వర్ అన్నా కానీ, లేకపోతే క్లౌడ్ సర్వర్ అన్నా కానీ ప్రతి దాంట్లో వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ గోయింగ్ టు బి డూ ఇట్. ఇది కాకుండా మనకు వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ద సర్వర్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడు కూడా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో స్క్రాచ్ నుంచి సర్వర్ క్రియేట్ చేయడము అనేది చాలా రేరెస్ట్ సిచ్యువేషన్స్లో వస్తుంటాయి. బట్ ద థింగ్ ఇస్ దట్ వెన్ యూ డీలింగ్ విత్ కోఆర్డినేషన్ విత్ L2 టీమ్ ఆర్ L3 టీమ్, వీళ్ళ కోఆర్డినేషన్తో సమ్ టైమ్స్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ
servers and the management. But here one of the major aspect into the computer. సో ఐఐఎంతో పాటు ఓకే ఈసీటీలో కానీ లేకపోతే మిగతా సర్వీసెస్లో బీయింగ్ ఏ అడ్మినిస్ట్రేషన్ సైడ్ మనము మేజర్గా ఏం చేస్తుంటామంటే సమ్ ఆఫ్ ద మోడిఫికేషన్స్ మనం ఏ ప్రాజెక్ట్లో జాయిన్ అయినా లెట్ బి యువర్ సపోర్టింగ్ ఫర్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫర్ హెచ్డిఎఫ్సి. సో మీరు జాయిన్ అవ్వడానికి ముందే బిల్డ్ టీమ్ అనే వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ కన్స్ట్రక్ట్ ద సర్వర్ మెకానిజం. సర్వర్ మెకానిజం అనేది ఎవ్రీథింగ్ ఆర్కిటెక్ట్, ఎవ్రీ కంపెనీ ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఈ ఆర్కిటెక్ట్ ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆర్కిటెక్ట్ ఏ రకంగా ప్లాన్ వేసి కన్స్ట్రక్షన్ చేసిస్తాడో అదే రకంగా సర్వర్ మెకానిజం వచ్చేటప్పుడు కూడా ద ఆర్కిటెక్ట్ విల్ బి గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్ దీస్ ఆర్ ద థింగ్స్ బై డిఫాల్ట్. సో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి మానిటరింగ్ ఇలాంటివన్నీ ఇన్స్టాల్ చేసి దెన్ దే ఆర్ పుషింగ్ టు ద సపోర్ట్కి వచ్చిన తర్వాత దెన్ వీఆర్ ద గైస్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ద సపోర్ట్ అండ్ మనము రెస్పాన్సిబుల్ అవుతాం. అంటే ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఓకే ఏదైనా ఇష్యూస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీటీలో రీబూట్ అయినా మనకు జనరల్గా వచ్చేది ఈసీటీలో ఎలాంటి యాక్టివిటీస్ అంటే సర్వర్ స్టాప్ చేయడము, స్టార్ట్ చేయడము, రీస్టార్ట్ చేయడము, అంటే ఇన్స్టాన్సెస్లో చేంజ్ చేయడము, ఓకే వాల్యూమ్ని ఎక్స్పాండ్ చేయడము, తగ్గించడము, మాడిఫై చేయడము. ఓకే అండ్ కమింగ్ టు ద సెక్యూరిటీ గ్రూప్స్ సైడ్ ఏమన్నా మాడిఫై చేయడము, పోర్ట్ అలో చేయడము, డినే చేయడము. ఓకే సో దిస్ ఇస్ ద మేజర్ కాంపోనెంట్స్ ఇన్ టు ద ఈసీ2. అదే రకంగా ఐఏఎం సైడ్కి వచ్చేటప్పటికి ఐఏఎం టోటలీ డీల్స్ విత్ యూజర్ మేనేజ్మెంట్. ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేయడం. గ్రూప్స్ ఆర్ క్రియేటింగ్ వెరీ రేర్ సిచ్యువేషన్, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి గ్రూప్స్ చాలా రేర్గా వస్తాయి. ఇన్ కేసు వచ్చినా కూడా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత లేదంటే ఎవరైనా కొత్త యూజర్ని ఒక పర్టికులర్ గ్రూప్లోకి మ్యాప్ చేయడము. ఓకే అండ్ మోర్ ఓవర్ ఏదైనా కొన్ని సిచ్యువేషన్లో వీఆర్ పుషింగ్ టు ద ఓకే ఏదైనా సర్వీస్ లేకపోతే యాక్సెస్ కంట్రోల్. ఐఐఎంలో మనం ఏమి ఇస్తున్నాము, కొన్ని యాక్సెస్లు ఇస్తున్నాము. ఆ యాక్సెస్లు ఇవ్వడము, ప్రివిలేజెస్ ఇవ్వడము, రోల్స్ అండ్ పాలసీస్ కూడా అలొకేట్ చేయడము. Okay, roles and policies are the very important. Roles are consisting of do's and don'ts. Policies is a consisting of global level. Policies అనేవి ఎలా ఉంటుంది, ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ అంటారు. సో ద గవర్నమెంట్ పాలసీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ బి అప్లికబుల్ టు ద ఎంటైర్ స్టేట్ ఆర్ ఎంటైర్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేస్తే రిలేటెడ్ టు ద ట్యాక్స్ ఆర్ వాట్ ఇట్ మే బి, దట్ విల్ బి అప్లికబుల్ టు ద మోస్ట్ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీకి అవైలబుల్ ఉంటుంది. మీన్స్ ఇట్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. సో స్టేట్స్కి వచ్చిన తర్వాత ఏముంటుంది, అగైన్ ద సేమ్ సెట్ ఆఫ్ ద థింగ్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బీయింగ్ పాలసీస్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్, అంటే ఇది ఓపెన్ చేయకూడదు, ఇది ఓపెన్ చేయాలి, ఈ పద్ధతిలో చేయాలి, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి మనకు మోర్ క్లారిటీగా ఉంటాయి. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మనము ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఎందుకంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికి వీఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగినప్పుడు కూడా వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టు ది ఏడబ్ల్యూఎస్ అంటే ప్రజెంట్ ఈ 2 పాయింట్స్లోనే చూసేటప్పటికి సో వీ విల్ బీ కోఆర్డినేటింగ్ విత్ ఏడబ్ల్యూఎస్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ రిసీవింగ్ ద టికెట్స్. ఆ టికెట్స్ వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ ద టికెట్ వీఆర్ గోయింగ్ టు బి సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సర్వర్ రీస్టార్ట్, సర్వర్ స్టార్ట్ ఆర్ ఎనీ వాల్యూమ్ capacity changes, snapshot changes, or we are going to create any users, allocating to the groups, this type of the activities only నేను ఈ 2 రూల్స్కి మాత్రమే చెప్తున్నాను. ఓకే సో దీస్ ఆర్ ద ఒక్కొక్క దాంట్లో ఒక 3 పాయింట్స్ తీసుకుంటే మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసేలాగా వస్తుంది. ఓకే అర్థమైంది కిరణ్ అండ్ నాగూర్? ఓకే సో మీరు మళ్ళీ సెపరేట్గా రెజ్యూమ్ కంటూ ప్రిపేర్ అయ్యే అవసరం లేదు. ఓకే సో let me move on to the next topic. So the next topic is that okay storage S3. So S3 is a totally we are calling as a storage management అంటారు. See for example మనం VMwareకి వచ్చేటప్పటికి VMware ఓకే సో మనం ఏదైనా ఒక సర్వర్కి ఒక డిస్క్ అలొకేట్ చేయాలన్నా
ఓకే. సో, ఏదన్నా ఎక్స్‌పాండ్ చేయాలన్నా మనం ఏం చేసాము, వి సెండ్ ఎ మెయిల్ టు ద స్టోరేజ్ టీమ్. స్టోరేజ్ టీమ్‌కి మెయిల్ పంపిస్తే వాళ్ళేం చేశారు, కొత్త డిస్క్ అలొకేట్ చేసి, ఆ డీటెయిల్స్ అనేది మనకు షేర్ చేశారు. ఆ డీటెయిల్స్ ద్వారానే దెన్ వి కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ దట్ ఓకే. ఆళ్ళన్నీ మనము అగైన్ కంట్రోల్ తీసుకొని ఎక్స్‌పాండ్ చేసాము. మీన్స్ హియర్ వీఎంవేర్ టీమ్ ఓన్లీ యాక్ట్ లైక్ ఎ స్టోరేజ్ టీమ్. ఓకే. వీఎంవేర్ టీమే స్టోరేజ్ టీమ్ లాగా యాక్ట్ చేసింది. సో, బట్ కమింగ్ టు ది ఏడబ్ల్యూఎస్ సైడ్‌కొచ్చేటప్పటికి, ఆ స్టోరేజ్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఎవరు చూస్తారు అనేటప్పటికి, కమింగ్ టు ద ఏడబ్ల్యూఎస్, దెర్ ఈస్ వన్ మోర్ సర్వీస్ కాల్డ్ అమెజాన్ S3 స్టోరేజ్ సర్వీస్. సో, వి ఆర్ కాలింగ్ యాస్ ఎ అమెజాన్ S3 అంటారు. దిస్ డీల్ విత్ ద టోటలీ స్టోరేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో, స్టోరేజ్ వి ఆర్ నాట్ ద ప్రైమరీ, బట్ ద స్టిల్ మనము సమ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ అనేవి ప్రైమరీగా బీయింగ్ అ రూట్ యూజర్ మనం చేస్తాం. ఓకే. సో, రైట్ నౌ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ప్రెజెంట్ నా దగ్గర ఎటువంటి స్టోరేజ్ లేదు. సో, గో టు ద డాష్‌బోర్డ్, క్రియేట్ ఎ బకెట్. సో, ఇక్కడ మనం కేఎఫ్‌సి బకెట్ లాగా ప్రతీది కూడా బకెట్ మెకానిజం అంటాం. ఓకే. సో, ద బకెట్ విల్ బి రిప్రజెంటేషన్ ఆఫ్ ఓకే. యువర్ స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, హార్డ్ డిస్క్‌ని మనం ఏ రకంగా ఒక డివైస్ కింద యాక్సెప్ట్ చేస్తామో, ఇక్కడ స్టోరేజ్‌ని ఒక హార్డ్ డిస్క్ కింద కన్సిడర్ చేస్తాము. సో, ఆ స్టోరేజ్‌లో వి ఆర్ క్రియేటింగ్ ద నంబర్ ఆఫ్ చంక్స్, అంటే చిన్న చిన్న పోర్షన్ ఆఫ్ ఏరియాస్‌ని అలొకేట్ అనేది చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఐ యామ్ క్రియేటింగ్ ద వన్ బకెట్ డెమో బకెట్ 5 అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బకెట్ ఉంటే, సో, మనకొచ్చేది కూడా ఈ రకంగా వస్తుంది. ఓకే. S3 బకెట్ ప్రిఫిక్స్. సో, ఈ S3 బఫెట్ ప్రిఫిక్స్ అనేది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం షేర్ డ్రైవ్స్ వాడుతున్నామా? లేక గూగుల్ డ్రైవ్స్ కానీ, లేకపోతే ఏదన్నా డ్రైవ్స్ కానీ మనం వాడుతున్నాము. ఈ డ్రైవ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి, బేసికల్‌గా వి ఆర్ టేకింగ్ ద కాంపోనెంట్ ఫ్రమ్ ద సమ్‌వేర్, ఎక్కడో ఉన్న ఒక లోకల్ ఇన్ఫర్మేషన్‌ని మనం యాక్సెస్ చేస్తున్నాము. సో, ఇక్కడ కూడా ఏమవుతుంది, వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టోరేజ్ లెవెల్‌లో, ఈ స్టోరేజ్ కాంపోనెంట్ అనేది కూడా అలొకేట్ అనేది యాక్సెస్ అనేది ఈ రకంగా యాక్సెస్ చేస్తాం. వి ఆర్ నాట్ యాక్సెసింగ్ బై యూజింగ్ ద ఎనీథింగ్ స్పెసిఫికలీ లైక్ S3 is the bucket. S3 is the bucket and whatever the bucket name and prefix. So, bucket name and prefix is majorly it will going to be allocated to the server level. So, let me go to the next option, ownership. So, what exactly the ownership? See, we are creating the bucket. It doesn't mean that మనం అది ఓపెన్ టు ఆల్, రైట్? మీరు ఇప్పుడు ఏదన్నా ఒకటి గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేశారు. గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా అది అందరికీ యాక్సెస్ ఉంటుందా? ఓన్లీ సెటప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, నా షేర్ కంటెంట్ అంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఆ కంటెంట్ మీకు షేర్ చేసినప్పుడు ఓన్లీ ఐఎమ్ షేరింగ్ టు ద సెట్ ఆఫ్ మెంబర్స్. ఎవరైతే నేను డిఫైన్ చేస్తానో వాళ్ళకు మాత్రమే అది యాక్సెస్ అనేది, రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అనేవి వస్తుంది. మీన్స్ ద కంటెంట్ వాట్ ఎవర్ ఐఎమ్ షేరింగ్ దే కెన్ ఏబుల్ టు రీడ్ ఇట్, write it and download it. So, this is the majorly we are going to perform. సో, దాన్ని ACL అంటారు. ACL అంటే ఏంటి, మనం లైనక్స్‌లో చదివాం. నాకు రిమెంబర్ యూజర్ మేనేజ్మెంట్‌లో ACL గురించి చదివాము. గుర్తుందా? గాల్లో దీపమా, మర్చిపోయావా? లేదు సార్, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ కదా ఏసీఆర్. ఆ! సో, కిరణ్ ACL ఏం చేస్తుంది? కిరణ్ ఉన్నావా? ఉన్నాను సార్. సో, ACL ఏం చేస్తుంది? యాక్సెస్ కంట్రోల్ లిమిట్ ఏదో ACP అన్నట్టుగా ఉంది. సో, ఏం చేస్తుంది ఈ యాక్సెస్ కంట్రోల్ లిమిట్? మామూలు యూజర్ మేనేజ్మెంటే ఇవ్వచ్చు కదా! ఎందుకు యాక్సెస్ కంట్రోల్ లిమిట్ అని కొత్తగా బోల్డ్ లెటర్‌లో పెట్టి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు నాకు? నార్మల్ యూజర్ మేనేజ్మెంట్ IAM అనొచ్చు కదా నేను.
మళ్ళీ ఏసీఎల్ అని ఎందుకు అనాలి? అది వచ్చేసి ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు, Hmm. who can access, what action they can perform, whether access is allowed or denied. So we can perform in normal account also, right? Yes. ఇప్పుడు లైనక్స్లో వచ్చేటప్పటికి సో ఐ కెన్ పర్ఫామ్ విత్ సిహెచ్ మోడ్, వాటితో కూడా పర్ఫామ్ చేయొచ్చు కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏసీఎల్ అండ్ దోస్ కమాండ్స్? I can create a group, I can create a users, okay, I can give the permissions like a sum of chmod, okay, change grp, those things. Then why I need to use the ACL? So the thing is that when you're dealing with any kind of operations, ACL is nothing but specific set of groups. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే, ఇఫ్ యూఆర్, నేను ఈ పాయింట్ మీకు ఆల్రెడీ కూడా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ వీడియోలో చెప్పాను. సిహెచ్ మోడ్, సిహెచ్ జిఆర్పి ఇవేమైనా కూడా గ్లోబల్గా పుష్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక క్లాస్లో 30 మంది ఉంటే ఒక టీచర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఓకే, ఏదైనా ఒక హోంవర్క్ ఇచ్చినప్పుడు ఆల్ 30 మెంబర్స్కి ఇస్తుంది లైక్ హోంవర్క్. సో దిస్ ఇస్ ద వన్ సినారియో. సెకండరీ సినారియో ఏంటి? ఈ 30 మెంబర్స్లో లెట్ ఇట్ బి దెర్ ఇస్ అ 5 మెంబర్స్ దే ఆర్ హ్యావింగ్, దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్. సో వాళ్ళకి అడిషనల్గా హోంవర్క్ ఇస్తుంది. సో ఇప్పుడు మామూలుగా సిహెచ్ మోడ్, సిహెచ్ జిఆర్పి యూజ్ చేసి ఏమవుతుంది, మొత్తం 30 మందికి ఇంప్లిమెంట్ అవుతుంది, రైట్? మనం ఏం చేయాలి, 5 మందిని మనం 5 మందికే ఇవ్వాలి. సో అలాంటప్పుడు వీఆర్ గివింగ్ ద యాక్సెస్ కంట్రోల్ లిమిట్. గివ్ ద వర్క్ టు దీస్ గైస్ ఓన్లీ, నాట్ ఎవ్రీ వన్. అంటే ఈ 5 మందికి మాత్రమే వర్క్ అలొకేట్ అనేది జరుగుతుంది, మిగతా 25 మందికి కాదు. దాన్నే యాక్సెస్ కంట్రోల్ లిమిట్ అంటారు. అందుకే మనం సెట్ఎఫ్ఏసిఎల్, గెట్ఎఫ్ఏసిఎల్ వాడినప్పుడు అందరి యూజర్కి రీడ్ రైట్ యాక్సెస్ ఉంటే, ఏదో ఒక యూజర్కి మాత్రం ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తాం, అంటే ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఇస్తాం. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫిల్టరింగ్, ఎక్స్ట్రా ఫిల్టర్. ఓకే, మనం టీ వడగట్టినప్పుడు వడగడతాం చూసావా, వాట్ ఈస్ దట్? ఫిల్టరింగ్, రైట్? సో దట్ ఈస్ ద సేమ్ కైండ్ ఆఫ్ ద మెకానిజం. సో అర్థమైంది ఇప్పుడు ఏసీఎల్కి నార్మల్ యూజర్ మేనేజ్మెంట్కి స్టిల్ డౌట్? Yes, sir. Okay, ACL is something like the extra privileges or extra filtering mechanism to perform the actions. Kiran, hope it's clear. అర్థమైందా? Yes, sir. అర్థమైంది. సో ఇప్పుడు సింపుల్, మనం భయంకరమైన ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మనకొద్దు, ఓకేనా? సో ఒక క్లాస్లో ఒక టీచర్ ఏ రకంగా వర్క్ ఇస్తుందో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ద మెకానిజం. సో మనం ఏ టెక్నాలజీ తీసుకున్నా మనం చూసిన వాటి నుంచే వస్తాయి. నథింగ్ లైక్ దట్. ఇది ఏదో పెద్ద ఎవరో క్రియేట్ చేసినవి కావు. ఓకే, వాట్ ఎవర్ వి ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దట్ హడల్స్ ఓన్లీ టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా బిల్డ్ అవుతుంది. ఓకే, సో కమింగ్ టు ద మన బకెట్కి వచ్చేటప్పటికి, ఇక్కడ ఏసీఎల్ రికమెండెడా కాదా అనేది ఇట్ ఈస్ నాట్ డిసైడెడ్ బై అస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎల్ అనేది ఎనేబుల్ చేసామంటే ఓనర్ ప్రిఫరెన్స్, అది రీడా రైటా, ఇవన్నీ కూడా ఓకే దట్ ఈస్ గోయింగ్ టు బి డిఫైన్డ్ బై ద క్లయింట్ అండ్ అప్లికేషన్ టీమ్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సర్వర్ మనది కాదు, ఈ ఎన్విరాన్మెంట్ మనది కాదు. ఓకే, సో మనం ఏది కూడా డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకూడదు. సో వాట్ ఎవర్ ఆప్షన్స్ యు ఆర్ సెలెక్టింగ్ హియర్, ప్రతి ఒక్క ఆప్షను కూడా మనకి అప్లికేషన్ టీమ్ లేకపోతే మిడిల్ వేర్ టీమ్ కానీ లేకపోతే సర్వర్ టీమ్, అంటే సర్వర్ టీమ్ అంటే లైక్ ఓనర్స్, సర్వర్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటారు కదా, ఆ కాంటాక్ట్స్ వాళ్ళు చెప్తారు దీనికి ఏసీఎల్ మెన్షన్ చేయండి అని. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అడిషనల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ యాక్సెస్ ఇవ్వాలా, కొంతమందికి యాక్సెస్ ఇవ్వాలా. సో దీస్ ఆర్ ద అడిషనల్ ఏసీఎల్స్. సో ఇవి మనం డైరెక్ట్గా మనం అక్కడికి వచ్చేటప్పటికి ఏం చేసాం, మనం
గెట్ ఎఫ్ఏసిఎల్, సెట్ ఎఫ్ఏసిఎల్ ఈ రకంగా కమాండ్స్ ఇచ్చాము. వెన్ యూ కమింగ్ టు హియర్ ఇక్కడ డైరెక్ట్గా ఆప్షన్స్ వీ కెన్ రీడ్ ఇట్ అండ్ వీ కెన్ సెలెక్ట్ ద ఆప్షన్. అంటే ఇది ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు, లేకపోతే బ్లాక్ ఆల్ ద పబ్లిక్ యాక్సెస్, ఎవరికి కూడా యాక్సెస్ ఇవ్వకూడదు. సో అలాంటప్పుడు వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్. సో వాట్ ఎవర్ ద సెలెక్టింగ్ యూ హ్యావ్ టు బి చెక్ బాక్స్. సో ఇది చెక్ బాక్స్ అనేది తీసుకుంటాం. అండ్ వర్షనింగ్. సో వర్షనింగ్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ద కాన్సెప్ట్. వర్షనింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏ రకంగా ఉంటుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ బకెట్ తీసుకుంటే దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ ఎస్ ఏ మామూలు S3 బకెట్. S3 బకెట్. ఈ బకెట్లో సో ఆల్రెడీ దే విల్ బి క్రియేటింగ్ నంబర్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్. ఇవే మనకు లన్స్. ఒక బకెట్ల నుంచి వాళ్ళు స్టోరేజ్ లన్స్ అని డివైజెస్ అని షేర్ చేస్తారు. సో వర్షనింగ్ అనేది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ హిస్టరీ మెకానిజం. సింపుల్గా చెప్పాలంటే మన క్రోమ్లో హిస్టరీ లాగా. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ద వర్షనింగ్ మీన్స్ ఇట్ విల్ స్టోర్ ద మోర్ దాన్ వన్ వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్లోనే మీకు హెచ్టిటిపి ఉంది కదా, హెచ్టిటిపికి వచ్చేటప్పటికి హెచ్టిటిపి 2.1 వర్షన్ అనేది ఉంది. సో నెక్స్ట్ టైం అప్గ్రేడ్ చేసినప్పుడు హెచ్టిటిపి 2.3 వర్షన్ ఉంది. సో నెక్స్ట్ టైం అప్డేట్ చేసినప్పుడు హెచ్టిటిపి 4.1 వర్షన్, 4.2 వర్షన్ అనేది ఉంది. ఈ రకంగా హిస్టారికల్ డేటా అనేది స్టోర్ చేసే వన్ ఆఫ్ ద కాంపనెంటే వర్షనింగ్. దాన్నే బకెట్ వర్షనింగ్. ద బకెట్ వర్షనింగ్ విల్ స్టోర్ ద హిస్టారికల్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద వర్షన్ ఇన్ టు ద సేమ్ బకెట్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనము గ్రబ్ గురించి చదువుకున్నాం రైట్. గ్రబ్ గురించి చదువుకున్నప్పుడు ఓకే, నాకు క్వశ్చన్ నీకు గ్రబ్ గురించి చదువుకున్నప్పుడు కెర్నల్ మనము మల్టిపుల్ కెర్నల్స్ మనం మెయింటైన్ చేయొచ్చా లేదా ఒక గ్రబ్లో? చేయొచ్చు సార్. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి, వాట్ ఈస్ ద బెనిఫిట్ విత్ హోల్డింగ్ ఆఫ్ మల్టిపుల్ కెర్నల్స్? వై ఐ నీడ్ టు హోల్డ్ ఇట్? ఇన్ యువర్ మొబైల్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్, ఇన్ యువర్ విండోస్ ల్యాప్టాప్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్. వై యూ నీడ్ టు మెయింటైన్? రోల్ బ్యాక్ చేసుకోవచ్చు ఏదైనా బూట్ ఫెయిల్యూర్ అయినప్పుడు. ఓకే, కెర్నల్ అప్గ్రేడ్ చేయొచ్చు. కెర్నల్ అప్గ్రేడ్ చేస్తేనే మనకు అది వస్తుంది. ఓకే, సో రైట్ నౌ యువర్ సర్వర్ ఈస్ హోల్డింగ్ ఆఫ్ 3 వర్షన్స్. వై ఐ నీడ్ టు హోల్డ్ 3 కెర్నల్ వర్షన్స్? What is the purpose? Kiran, what is the purpose? See, the purpose of major grub mechanism వచ్చేటప్పటికి holding of multiple OS is not a big problem. So just think from the end user prospect. నువ్వే ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు. ఓకే, సో యువర్ ఎక్స్పెక్టేషన్ ఈస్ దట్ యువర్ అప్లికేషన్ విల్ బి లెట్ ఇట్ బి జొమాటో కానీ స్విగ్గీ కానీ స్టార్ట్ చేసావు అనుకో. ఓకే, వన్ ఫైన్ సాటర్డే సండే లేకపోతే ఏదైనా హాలిడే టైం ఉన్నప్పుడు ఓకే, సో నీ పర్టికులర్ జొమాటో సర్వీస్ డౌన్ అయింది, మీన్స్ అప్లికేషన్ ఈజ్ డౌన్. అప్లికేషన్ డౌన్ అయితే సో నువ్వు అది యాక్సెప్ట్ చేస్తావా? యువర్ అప్లికేషన్ ఈజ్ డౌన్ అంటే ఎండ్ యూజర్ అనేవాడు యాక్సెస్ చేయలేకపోతున్నాడు కదా, రైట్? కరెక్టే కదా? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే హోల్డింగ్ ఆఫ్ మల్టిపుల్ ఓఎస్ అంటే మల్టిపుల్ వర్షన్ మెయింటైన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఈ 4.2 వర్షన్తో నువ్వు నీ బిజినెస్ అనేది రన్ చేస్తున్నావు. మేబీ డ్యూ టు ద సమ్ ఆఫ్ ద ఇష్యూస్ ఈ అప్లికేషన్ అంటే మిడిల్ వేర్ టీం వాళ్ళు ఈ పర్టికులర్ ఇన్స్టాల్ చేయమన్నారు, మీరు చేశారు. చేసిన తర్వాత ఏమైంది, యు ఆర్ గెటింగ్ ద లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్.
వాట్ ఈస్ అ పర్ఫార్మెన్స్ ఇష్యూస్? సర్వర్ అనేది రీచ్ అవ్వకపోవడము, కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడము, కోఆర్డినేట్ అవ్వకపోవడము, ఇలాగ చాలా వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చేసే బదులు ప్రీవియస్ వర్షన్ని అలాగే స్టాండ్ అలోన్ పెట్టి ప్రీవియస్ వర్షన్లో బూట్ అనేది చేస్తారు. సో ద కర్నల్ గ్రబ్ ఫేస్లో కూడా మనం చేసిందే అదే, అంటే ఆటోమేటిక్గా వేరే వర్షన్ నుంచి బూట్ చేయడం. సో ఇక్కడ కూడా ఏం చేస్తాము, హోల్డింగ్ ఆఫ్ ఈ వర్షనింగ్ హోల్డ్ చేయడమే వర్షనింగ్, బకెట్ వర్షనింగ్ అంటారు. సో దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద అప్లికేషన్ టీమ్, మిడిల్ వేర్ టీమ్స్. అవి ఏ అప్లికేషన్స్ అంటే ఎస్పెషల్లీ ద అప్లికేషన్ రిలేటెడ్ టు ద మిడిల్ వేర్ టీమ్స్. ఓకే, సో ఈ బకెట్ వర్షనింగ్ అనేది ఎనేబుల్ చేయాలా వద్దా, ఎందుకంటే ఇది కూడా స్పేస్ కన్స్యూమింగ్ కాబట్టి. సో వీ నీడ్ టు బి ఎనేబుల్ ఆర్ డిసేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో టెస్ట్ ఎన్విరాన్మెంట్ అయితే ఐ డోంట్ వాంట్ టు బి ఎనేబుల్, లెట్ వి గో విత్ డిజేబుల్. మీరు లేదు నాకు కావాలి అనుకుంటే దిస్ విల్ బి హోల్డింగ్ ఆఫ్ ఎనేబులింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ట్యాగ్స్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఫర్ ద నేమ్ కన్వెన్షన్స్, అంటే ఇది సేల్స్ టీమా లేకపోతే ఫైనాన్స్ టీమా ఈ రకంగా ఉండడానికి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్క్రిప్ట్ యువర్ సర్వర్, అంటే నీ డేటాని ఎన్క్రిప్ట్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఓకే, సో నథింగ్ ఎల్స్ హియర్, క్రియేట్ ఏ బకెట్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందంట. సో బకెట్ అనేది మళ్ళీ నేముందా, సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి బకెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ దిస్ ఈజ్ ద మన బకెట్ యొక్క డాష్ బోర్డు. ద డాష్ బోర్డ్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈ రకంగా బకెట్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద బకెట్ కెపాసిటీ. సో ఈ బకెట్ మనం క్లిక్ చేసామంటే ద బకెట్ యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. ఓకే, సో ఈ బకెట్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు అప్లోడ్ ద డేటా. ఓకే, సో నేనేం చేయాలనుకుంటున్నాను, నాకు సంబంధించిన డేటా కానీ ఏదైనా యాక్సెస్ కానీ అప్డేట్ అనేది చేయాలనుకుంటున్నాను. సో సింప్లీ యూ కెన్ యాడ్ ఏ ఫైల్స్. ఓకే, సో ఏదైనా ఒక ఫైల్స్ అనేది తీసుకొని, ఓకే, సో యూ కెన్ ఏబుల్ టు అప్లోడ్ ద డేటా. మన డేటా అనేది అప్లోడ్ అనేది చేయొచ్చు. సో అప్లోడ్ చేసి వన్స్ దిస్ డేటా ఈజ్ యాడెడ్, సో ఇట్ విల్ బి యాడెడ్ అప్లోడ్. సో దిస్ డేటా విల్ బి గోయింగ్ టు బి అప్లోడెడ్. సో ఈ రకంగా డేటా అనేది మనకి అప్లోడ్ అనేది జరుగుతుంది. ఈ అప్లోడ్ అయిన తర్వాత సమ్ ఆఫ్ ద కేసెస్ ఏం జరుగుతుందంటే ద యూజర్ ఈజ్ ప్రాంప్టింగ్ ఫర్ సమ్ ఆఫ్ పర్మిషన్స్, లేదంటే జనరల్గా మనకు వచ్చినప్పుడు డౌన్లోడ్ చేయడానికి కానీ లేకపోతే ఏమన్నా మోడిఫికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్స్కి వచ్చేటప్పటికి ఎవరికన్నా పర్మిషన్స్ ఇవ్వాలా లేకపోతే ఏదన్నా చేంజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడ్ అనేది రాస్తారు. సో ఈ కోడ్ అనేది రిఫ్లెక్టింగ్ ఆఫ్ మనకి డెవలప్మెంట్ టీం వాళ్ళు ఉంటారు కదా, లేక పైథాన్లో కానీ వైఎంఎల్లో కానీ ఈ కోడ్ అనేది రాస్తారు. రాసి సో జస్ట్ వీ నీడ్ టు డూ ద సేవ్ చేంజెస్. సో ఇక్కడ మనము ఎవరితో వర్క్ చేస్తాము, ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ దిస్ ఇస్ జేసన్. సో ఇక్కడ మనం వర్క్ చేసేది వర్కింగ్ విత్ ద అప్లికేషన్ టీమ్, అదర్వైజ్ డెవలపర్స్. డెవలపర్స్ ఏం చేస్తారు, డెవలపర్స్ అనేవాళ్ళు పర్టికులర్ ప్రోగ్రామర్స్తో వర్క్ చేసి దీనికి కావాల్సిన పాలసీ చేంజెస్, ఏమన్నా మోడిఫికేషన్స్ కానీ ఏ రకంగా బ్యానర్ రావాలి ఏంటి అవంతా కోడ్ రాసి మనకి ఇక్కడ అప్డేట్ అనేది ఇస్తారు. ఇక్కడ అప్డేట్ ఇస్తే మనము సేవ్ ద చేంజెస్. సో వీ హ్యావ్ టు బి సేవ్ ద చేంజెస్. సో మనము ప్రొడక్షన్ సైడ్లో మనము చేసే యాక్టివిటీస్లో ఏవి అంటే ఇలాంటి బకెట్లో డేటా అప్లోడ్ చేయడము, డేటా అప్లోడ్ చేసిన తర్వాత ఓకే, సో పర్టికులర్ బకెట్లో ఏమన్నా ప్రాపర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటే చేంజ్ చేయడము, అండ్ పర్మిషన్స్ అనేవి ఏమన్నా ఉంటే ఎడిట్ చేయడము. సో ఫర్ ఎగ్జాంపుల్ అర్లియర్ ఆల్ బ్లాక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కటే సరిపోతుంది అని క్లయింట్ చెప్పాడు. సో వీఆర్ డూయింగ్ ద చేంజెస్, బట్ మేక్ షూర్ దట్ ఇవి చేంజెస్ చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఆన్ ఫ్లై చేయము, అంటే కంపల్సరీ మనకు అప్రూవల్ ఉండాలి, దెన్ ఓన్లీ వీఆర్ డూయింగ్ ద
చేంజెస్. దాని తర్వాత మెట్రిక్స్. మెట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ అ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది డేటా. అంటే మీ డేటాకి సంబంధించి ఎంత మనం యూజ్ చేస్తున్నాము ఎవ్రీ 1 అవర్, ఎవ్రీ 2 అవర్స్, ఎవ్రీ 3 అవర్స్, ఇదంతా కూడా రిప్లికేట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ద రిప్లికేషన్ ఆఫ్ ద డేటా విల్ బి లిస్టింగ్ యూ అవుట్ హియర్. సో ఈ డేటా అనేది మనకి లిస్ట్ అయిన తర్వాత మనం దీన్ని బట్టి ఏమన్నా డేటాని రిమూవ్ చేయడం కానీ, కెపాసిటీ మేనేజ్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి కూడా చేస్తుంటాము. సో ఎనదర్ ఆప్షన్ ఈస్ కాల్డ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ మనకి లైఫ్ సైకిల్ రూల్స్ ఏమన్నా మనం మోడిఫికేషన్ చేయాలంటే, సో దిస్ ఇస్ జనరల్గా అయితే మన కంట్రోల్ ఉండదు, వాళ్ళే చేస్తారు. అంటే డేటాని ఎన్ని రోజులు ఉంచాలి, ఎన్ని రోజుల్లో తీసేయాలి, ఈ టైప్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్స్ అన్నమాట. ఓకే. సో యాక్సెస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి, సో ఐ సెడ్ యూ రైట్, క్రియేట్ యాక్సెస్ పాయింట్. మనం ఏదన్నా ఒక డేటాని యాక్సెస్ చేయాలంటే సో ఏ రకంగా మనము యాక్సెస్ చేయొచ్చు. ఓకే, త్రూ పర్మిషన్స్ కానీ ఏమన్నా కానీ మనము మెన్షన్ చేస్తాము. సో ఏదైనా యాక్సెస్లో మార్పులు ఉన్నాయా, సో వాట్ ఆర్ ద చేంజెస్ ఆర్ దేర్, ఎవ్రీథింగ్ వీఆర్ అప్డేటింగ్ హియర్. సో బేసిక్గా వచ్చేటప్పటికి ప్రాపర్టీస్, యా. సో మనకు ఈ రకంగా డేటా అనేది బయట నుంచి మనకు ఈ రకంగా యాక్సెస్ అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ కెన్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, మనం అవుట్ సైడ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ నుంచి డేటా అనేది ఈ రకంగా మనం మేనేజ్ చేస్తాం అన్నమాట. వీఆర్ యాక్సెసింగ్ అండ్ కోఆర్డినేటింగ్. అండ్ ఇక్కడ పర్మిషన్స్ ఏమన్నా మోడిఫై చేయడం కానీ, ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు, మొత్తం అంతా కూడా జనరల్గా వీఆర్ గివింగ్ ద ప్రివిలేజెస్. సో దిస్ ఈజ్ కాల్డ్ వర్షనింగ్. సో ఈ వర్షనింగ్లో ఏమన్నా చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి హోల్డింగ్ ఆఫ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్. సో మనం ఈ వర్షనింగ్లో ఏమన్నా చేంజెస్ ఉంటాయి, మనము ఆ చేంజెస్ అనేవి లేదు అనుకుంటే వీ కెన్ డిలీట్ ద కంటెంట్. యూ కెన్ సీ దట్ హియర్, యూ కెన్ డౌన్లోడ్, రీనేమ్, ఎడిట్ ట్యాగ్స్. సో ఇవన్నీ కూడా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్, సో ఏదైనా డేటా అనేది రిమూవ్ చేయాలన్నా కూడా వీ కెన్ డైరెక్ట్లీ రిమూవ్. సో బకెట్లో మనకు మేజర్ యాక్షన్స్ అంటూ ఏముండవు. సో హియర్ అవర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వెరీ క్లియర్. ఓకే. సో S3కి వచ్చేటప్పటికి రెజ్యూమ్లో వీఆర్ అప్లోడింగ్ ద డేటా యాజ్ పర్ యూజర్ నీడ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి వీఆర్ ప్రొవైడింగ్ ద access to data and ACL. Okay, enabling versioning as per need. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి మనకి దీంతో పాటు అప్లోడింగ్తో పాటు డౌన్లోడింగ్ కూడా ఉంటుంది. సో మేజర్గా ఈ 4 యాక్షన్స్ మాత్రమే మనకు మేజర్గా చేస్తాం. ఎందుకంటే S3 ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టోరేజ్ టీమ్. దీనికంటూ ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటుంది, స్టోరేజ్ టీమ్. మనకు హెవీ యాక్సెస్ అనేవి S3లో ఉండవు. మన కంట్రోల్ అంతా కూడా EC2. ఓకే. S3 అనేది అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టోరేజ్ టీమ్, అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్టోరేజ్ టీమ్. ఈ స్టోరేజ్ టీమ్ యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. సో ఎనీ డౌట్స్? అర్థమైందా మీకు? సో వన్స్ యూ డన్, యూ హ్యావ్ టు బి డిలీట్ ద డేటా. పొరపాటున కూడా ఏ డేటా కూడా ఉంచకండి. సో ఇఫ్ యూ కెన్ నాట్ డిలీట్ ద డేటా, ఆల్రెడీ ఇట్స్ ఇన్షియేటెడ్. ఓకే. సో బకెట్స్, మీరు క్రియేట్ చేసిన బకెట్ కూడా యూ హ్యావ్ టు బి డిలీట్.
సో ఇవన్నీ డేటా మనం డిలీట్ చేయకపోతే మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, వన్స్ మీరు యూజ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు బి డిలీట్ ద కంటెంట్. సో ఎనీ డౌట్స్? ఇట్స్ క్లియర్. బకెట్ అని అర్థమైందా మీకు? ఇది ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను ఇది షేర్ ఫోల్డర్లో. ఓకే, సో లైనక్స్ ఫోల్డర్లను అప్డేట్ చేసేస్తాను. జస్ట్ గో త్రూ చేయండి ES3 కూడా. యూ ఆర్ ఏబుల్ టు సీ దట్. సో నెక్స్ట్ థింగ్ ఈస్ దట్ ఓకే, సో వన్స్ బకెట్ గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత, సో వన్ ఆఫ్ ద నెక్స్ట్ సర్వీస్ ఈస్ దట్ లైక్ ఏ క్లౌడ్ వాచ్. సో ఈ క్లౌడ్ వాచ్ అనేది బేసిక్గా ఏంటి అని చెక్ చేస్తే, ద క్లౌడ్ వాచ్ ఈజ్ బేసికలీ టేకింగ్ కేర్ ఆఫ్ మానిటరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్స్ అనేవి చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ మానిటరింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏదన్నా ఒక సర్వర్ కానీ సర్వీసెస్ కానీ యాక్సెస్ ఇవ్వాలన్నా, మాడిఫై చేయాలన్నా, ఈ అలర్ట్స్ జనరేట్ చేయాలన్నా, దే ఆర్ కమింగ్ టు దిస్ ఏరియా. ఓకే, సో బేసికల్గా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ అలారం, సో ఒక అలారం అనేది క్రియేట్ చేయాలి అనుకుంటే, ఎప్పుడన్నా ఏదైనా ఒక సర్వర్ మీద, ఒక సర్వీస్ మీద, ఓకే, వీఆర్ గోయింగ్ టు click on the create a service. Once I create a service, click on the create alarm. సో ఇక్కడ మెట్రిక్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ క్రియేట్, మనం దేనికి క్రియేట్ చేయాలనుకుంటున్నాము, అలాగే EC2 కా, లాగ్స్ కా, యూసేజ్ కా, ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఐఎమ్ క్రియేటింగ్ ఫర్ ద EC2. మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవడము, సెట్ అలారం. నెక్స్ట్, సో అలారం అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలారం అనేది ట్రిగ్గర్ అయినప్పుడు ఏ పర్పస్లో ట్రిగ్గర్ అవ్వచ్చు అనేది మనకి ఇక్కడ అప్డేట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ద థింగ్ మీన్స్ SMS టాపిక్. ఇక్కడ మనకు కావాల్సిన అలారం పేరు ఇస్తాం మామూలుగా. సో ఈ రకంగా అలారమ్స్ అనేవి క్రియేట్ చేస్తారు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా మనకి ఏ రకంగా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఈజ్ డౌన్ అయింది, సర్వర్ ఏదో రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, యు ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ద ఎనీ సర్వీసెస్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్స్ ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఇన్ టు ద యువర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ అలారమ్స్ అనేది బేసిక్గా అండర్ ద కంట్రోల్ ఆఫ్ మానిటరింగ్ టీమ్. ఈ మానిటరింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద మానిటరింగ్ టీమ్. ఏమన్నా మాడిఫికేషన్స్ ఉన్నా, ఎగ్జిక్యూషన్స్ ఉన్నా, చేంజెస్ ఉన్నా కూడా మనతో సర్వర్ టీమ్తో అండ్ మోర్ ఓవర్ ఓకే క్లయింట్తో కోఆర్డినేట్ అవుతారు. క్లయింట్తో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళు పర్ఫామ్ అనేది చేస్తారు. సో హియర్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ క్లయింట్ ఎగ్జిక్యూషన్. క్లయింట్ యొక్క నీడ్ని బట్టి వాళ్ళు పర్ఫామ్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఇన్ ద లెఫ్ట్ సైడ్, ఓకే, మనకి బేసిక్గా అలారమ్స్ ఉన్నాయి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్. మనం ఏదన్నా ఒక డేటాబేస్ని చూడాలన్నా, లేకపోతే ల్యాంబ్డాని చూడాలన్నా, ఓకే, సో లేకపోతే ఏమన్నా చేంజెస్ చేయాలన్నా కూడా ఆటోమేటిక్లీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఓవర్. సో వెన్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ద అలారం వన్, so don't forget, give it to anyone who, so in your production environment, who have a
subjected expert, or you perform the basic things and you need to make sure that you can redirect to the right person. బికాస్ ఎందుకంటే అలారం అనేది అన్నీ కూడా సర్వర్ సైడే ఉండవు. దెర్ ఇస్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్ మానిటరింగ్ కూడా ఉంటుంది, అండ్ మీన్ వైల్ డేటాబేస్ మానిటరింగ్, నెట్ బ్యాకప్ మానిటరింగ్ ఇవి కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ గోయింగ్ టు రైజ్ యాక్సెస్, దే ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్. సో ప్రతి టీంతో కూడా వాళ్ళు వర్క్ అనేది చేస్తారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్ట్ ఇన్ టు. సో అలారం అనేది మనకు, సో ఇక్కడ 30 minutes, 1 hour, 3 hours. So we can keep on monitoring whatever the time zone of the client. We can select the particular time zone and we can keep on the monitoring. So alarms అనేవి మనకి ఏం చేస్తాయి? సో వాట్ ఈస్ ద టికెటింగ్ టూల్? నాకు టికెటింగ్ టూల్ ఏం చేస్తుంది? టికెటింగ్ టూల్ వచ్చేసి టికెట్స్ డిస్ప్లే చేస్తుంది సార్. ఓకే, ఆ టికెట్స్ అంటే ఏంటి? ఇష్యూస్. ఓకే, దట్ ఈస్ వాట్ ద అలారం. అలారం నుంచి వచ్చిన ఆబ్జెక్ట్సే టికెట్స్ కింద కన్వర్షన్ అనేది జరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఈ మానిటరింగ్ టీమ్, L1 టీం వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ అలర్ట్స్ అనేది వన్స్ వచ్చిన తర్వాత దాన్ని త్రూ సర్వీస్ నౌ, ఆర్డిపి అండ్ సమ్ ఆఫ్ ద టికెటింగ్ టూల్స్ ఉన్నాయి, రెమెడీ, ఇలాంటి కొన్ని టికెటింగ్ టూల్స్ తీసుకొని ఆ టికెటింగ్ టూల్స్ ద్వారా వాళ్ళు టికెట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ద అప్లికేషన్ టీమ్, then they will route it to the application team. So that is related to the server team, they will route it to the server team. So ఈ రకంగా ఇష్యూని బట్టి ఓకే మనం చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ ఏ సర్వర్ డౌన్ అలర్ట్, సో అప్పుడు ఏం చేస్తాము, ఆ పర్టికులర్ పంపించాలి. అంటే ఎవరైతే బ్యూటీ ఉంటారో, అంటే సబ్జెక్టర్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సబ్మిట్ చేయాలి. మేక్ షూర్ దట్. సో ఇది జనరల్ ప్రాసెస్. ఇదే కాకుండా ఇఫ్ యూ కెన్ గో త్రూ హియర్, మనకి ఏమన్నా పర్టికులర్ డేటాబేస్ గురించి కానీ లేకపోతే కుబర్నెట్స్ గురించి దేని గురించి అన్నా మనకు కావాలంటే వీ కెన్ సెట్ ఇట్. సో హియర్ ద క్లౌడ్ వాచ్ విల్ హెల్ప్ యూ అవుట్, గివ్ ద ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ ఆఫ్ యువర్ సర్వర్ అండ్ సర్వీసెస్తో సహా ప్రతిదీ మనకు డిఫైన్ అనేది చేస్తుంది. సో వన్స్ దిస్ ఈస్ ద కంప్లీటెడ్, దెన్ ఓన్లీ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ థింగ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో క్రియేట్ వన్ క్లౌడ్ వాచ్, ఒక అలారం క్రియేట్ చేయండి. ఓకే, సో జస్ట్ చెక్ ఇట్ అవుట్. సో లాగ్స్ అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ మీ సర్వర్కి సంబంధించిన లాగ్స్ అన్ని ఇక్కడ వచ్చి కూర్చుంటాయి. మెట్రిక్స్ ఈజ్ సంథింగ్ ఇట్ విల్ డిస్ప్లేయింగ్ ఆఫ్ ఆల్ యువర్ మెట్రిక్స్, అంటే ఎంత డేటా క్యాప్చర్ చేసాము, ఎంత వాడాము, ఎంత వాడకూడదు, ఎంత లిమిట్ ఉంది, ఎన్ని లిమిట్లు దాటాము, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెట్వర్క్ మానిటరింగ్. సో మానిటరింగ్లోనే మనకు స్టోరేజ్ మానిటరింగ్, లాగ్స్ మానిటరింగ్, ఓకే, అలాగే నెట్వర్క్ మానిటరింగ్ కూడా ఉంటుంది. ఏ నెట్వర్క్ సంబంధించి మనం మానిటర్ చేయాలనుకుంటున్నామో ఆ మానిటర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ సర్చింగ్ ఫర్ ద పర్టికులర్ ETH0, ETH1, ETH2, ఈ రకంగా పర్టికులర్ డిస్క్ ద్వారా ఇట్ విల్ బి గోయింగ్ టు బి ఎనేబుల్డ్. ఓకే, సో this is about the cloud watch. So hope it's clear. Any doubts ఉన్నాయా? Okay, I will accept silent as accepted. Okay, so please do practice of these two. Okay, so then tomorrow I'm going to discuss about the VPC and Route 53. ఈ రెండు కాన్సెప్ట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీఆర్ అట్ టు ఎండ్. సో ప్లీజ్ బీ ప్రాక్టీస్ and please be thorough with the subject. Okay, thank you everyone, have a nice day. Kiran, మీకు ఏం డౌట్స్ ఉన్నాయా? కిరణ్, నాగు? నో సార్. ఓకే, థ్యాంక్ యూ దెన్. ఓకే,
So please be practice. So EC2 and IAM అయిపోయింది the practice. ఓకే, ప్రాక్టీస్ అయిపోతే ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. దీస్ ఆల్ ఆర్ వెరీ మేజర్ సర్వీసెస్ విచ్ వీ నీడ్ టు బి టేకెన్ కేర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ నెక్స్ట్ టుమారో వీ కెన్ మీట్ అప్.